Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మరి బిలీవర్స్గా అనగా విశ్వాసులముగా క్రైస్తవులముగా మనము గత 40 రోజులు భక్తి శ్రద్ధలతో మరి బూడిద బుధవారం మొదలుకొని ఈ రోజు వరకు దేవుని యొక్క కుమారుని శ్రమలను ధ్యానించుకున్నాం. ఆ విధంగా ధ్యానించి ఈ దినమున ప్రపంచంలో ఎటు చూసినా గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువును సిలువ వేస్తూ ఉన్నాం. హబక్కూకు ప్రవక్త చేసినటువంటి ప్రార్థన, సంవత్సరములు జరుగుతుంటుండగా నీ కార్యములు నూతనపరచుము ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ మన యొక్క జీవితంలో గత అనేక సంవత్సరాలుగా అవే పద్ధతులు, అవే ఆచారములు, అవే తలంపులు, మార్పు లేకుండా మన యొక్క భక్తి విశ్వాసాలు అని మనం చెప్పుకొనుచు జీవితయాత్రను సాగిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఒకేసారి ఆయన సిలువ వేయబడ్డాడు, ఒకేసారి చనిపోయాడు, ఆయన పాతిపెట్టబడ్డాడు. అనగా మానవుని యొక్క పాపములను అతని శరీరములో, ఆయన శరీరములో తాను తీసుకొని శిక్షను అనుభవించాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. ప్రతి సంవత్సరము ఈ విధంగా మనము జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరమే. కానీ మార్పు లేని జీవితం జీవిస్తే మాత్రము ఇది కేవలము ఒక ఆచారం ప్రకారం మనం చేస్తున్నామని మనము తలదించుకోవాలి. ఈ దినమున ప్రత్యేకముగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసి ఇంకా ఆయన పలికినటువంటి మాటలను సువార్తలలో నుంచి 7 మాటలను ధ్యానం చేస్తూ గొప్ప గొప్ప వాక్యోపదేశకులను పిలిచి వాక్యం వింటూ ఉన్నా మంచిదే. కానీ ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు మనం ఇలా సిలువ వేస్తూ ఉంటాం ఆయనను? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినట్లుగా చెప్పగలిగిన స్థితిలో ఈ దినమున ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఈ సమయంలో మనము పాత నిబంధనలో దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలైన ఇశ్రాయేలులను ఆ బంధకములలో నుంచి, దాస్యములో నుంచి, ఫరో యొక్క అధికారం క్రింద నుంచి వారిని విడిపించి కనాను వైపునకు వారిని నడిపించడం మనం చూస్తాం. అవును, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. మరియు యెహోవా ఇట్లనెను,
నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి నేను ఐగుప్తీల చేతిలో నుంచి వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడనని చెప్తాను. మోషేతో చెప్తాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దినమున భూమి మీద నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కోట్లాది మంది వారు ఈ లోకాధికారి అయినటువంటి అపవాది యొక్క అధికారం క్రింద ఉండి బహుగా బాధింపబడుతున్నారు. అనారోగ్యములు, బలహీనతలు, బాధలు, మోసపోయినటువంటి వాళ్ళు, నిస్సహాయులైనటువంటి వారు, ఇలా ఈ లోకంలో వారు తమ జీవిత యాత్రను సాగించలేక, అలాగని ముగించుకోలేక వారు సతమతమైపోతూ ఉన్నారు. అనేకులు ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నారు దేవునికి, మాకు విడుదల లేదా, ఇంకా ఎంతకాలం మేము ఈ విధంగా కష్టాల బారిన మనం పడి మేము జీవించాలి, మాకు ఈ బలహీనతలు అనారోగ్యంలో నుంచి స్వస్థత లేదా, మమ్మల్ని కష్టపెట్టు వారి చేతిలో నుంచి, మాకు అన్యాయం చేసినటువంటి వారి చేతిలో నుంచి మమ్మల్ని విడిపించవా ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు చేసినటువంటి ప్రార్థనను విని దిగి వచ్చినటువంటి దేవుడు ఈ దినమున నీవు నేను మనం చేస్తున్నటువంటి ప్రార్థనను వింటూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చి మనల్ని విడిపిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది ఆయన యొక్క మహా గొప్ప వాత్సల్యత. గనుక దేవుని ప్రజలారా, నిర్గమము, ఎక్సడస్ మీన్స్ డిపార్చర్ ఆర్ ఎగ్జిట్. డిపార్చర్ అనగా ప్రయాణమై సాగిపోవడం, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అయితే ఇది కొద్దిమంది వెళ్ళిపోతుంటే కాదు, కానీ ఎక్సడస్ అని అంటే, నిర్గమము అంటే ఒకేసారి కొన్ని వేలు లక్షల మంది ఒక ప్రాంతమును విడిచి ఇంకొక స్థలమునకు శాశ్వతంగా ఉండడానికి వెళ్ళిపోతారన్నమాట. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశమును విడిచి వాళ్ళు కనానుకు వెళ్ళిపోయారు. అది నిర్గమం అంటే. వాళ్ళు కనాను నుంచి మళ్ళీ వెనక్కి ఐగుప్తునకు తిరిగి రారు. సో ఈ డిపార్చర్ మోషే మరి నాయకుడిగా ఉండి దేవుడు ఆయనను ఏర్పరచాడు కనుక మోషే ఫరో ఎదుట గొప్ప అద్భుత కార్యములను జరిగించుటకు దేవుడు మోషేను అహరోనును వాడుకున్నాడు. 10 ప్లేగ్స్, 10 రకములైనటువంటి కఠినమైనటువంటివి ఫరోకు చూపించినా ఫరో హృదయము మారలేదు. వారిని విడిచిపెట్టుటకు ఫరో ఇష్టపడలేదు. ఈ విధంగా ఆ యొక్క అద్భుత కార్యం జరిగించిన తర్వాత ఆఖరిదిగా దేవుడైన యెహోవా మోషే అహరోనులకు సెలవిస్తాడు. మీరు ఈ మాటను నిర్గమకాండము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 12వ అధ్యాయము 30వ వచనం వరకు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను చూడొచ్చు. ఐగుప్తు దేశంలోకి ఏ విధంగా మరి వారు నేర్చుకున్నారో, వారు ఏ విధంగా దేవుని యొక్క శక్తిని చూశారో మనము అక్కడ చదవగలం. ఆ తర్వాత చివరిదిగా ఫరో ఎప్పుడైతే వీటన్నిటిని చూసి కూడా తాను ఇశ్రాయేలు ప్రజలను పోనీయకపోతే అప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుండి 28 వచనాలలో దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఏమనంటే,
ఒక్కొక్క కుటుంబమునకు ఒక ఏడాది గొర్రెపిల్లను తీసుకొని, మచ్చ ముడత లేనటువంటి గొర్రెపిల్లను తీసుకొని దానిని వారు ఆ దినమున వధించి ఏ ఎముకను కూడా విరవకుండా దానిని కాల్చి వారు ఆ యొక్క చేదు కూరలతో కూడా తినాలి అని, పొంగని రొట్టెలతో కూడా తినాలి. ఆ తర్వాత ఆ యొక్క గొర్రెపిల్లను వధించిన తర్వాత ఆ యొక్క రక్తమును వారి ద్వారబంధముల యొక్క, అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఏ గృహములోనైతే ఉన్నారో దానికి డోర్స్ ఉంటాయి కదా, నిలువు కమ్మిల మీద, అడ్డ కమ్మి మీద ఈ గొర్రెపిల్ల యొక్క రక్తమును వారు చమరాలని చెప్పాడు, చిలకరించమని చెప్పాడు. ఎందుకు అనంటే ఆ రోజు రాత్రి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలిచూలు సంతానం అందరినీ కూడా, పశువులనేమి మనుషులనేమి, వారందరూ హతమైపోతారు. ఎవరి గృహం మీద అయితే ద్వారబంధముల మీద ఆ రక్తం ఉంటుందో ఆ రక్తమును చూచి సంహారపు దూత దాటిపోతాడు. కాబట్టి మీరు ఆ రక్తము క్రిందనే ఉండండి, బయటికి ఎవరు కూడా రాకూడదని దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆజ్ఞాపించాడు. ఆ విధంగానే జరిగింది. దాన్నే మనము ద పాస్ ఓవర్ అంటాం. పస్కా పండుగ, పాస్ ఓవర్ అని మనము చదువుతూ ఉంటాం. ఆ విధంగా ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజలు కనాను వైపునకు వారు ప్రయాణం చేస్తూ ఎప్పుడు దేవునికి విరోధంగా, మోషేకు విరోధంగా వారు సనుగుతూనే ఉన్నారు. దేవుడు వారిని చూసి వీరు లోబడనల్లని ప్రజలు, స్టబర్న్ పీపుల్ అన్నాడు, స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని అన్నాడు, రిబెలియస్ పీపుల్ అని అన్నాడు, తిరుగుబాటు చేసేటటువంటి వాళ్ళు, వీరు చాలా కఠినంగా ప్రవర్తిస్తారని మనము బైబిల్లో చదవచ్చు. ఈ విధంగా వారు ఐగుప్తు దేశంలో నుంచి నిర్గమం అయితే చేశారు. ది డిపార్చర్. ఐగుప్తు నుండి కనాన్ వైపునకు సాగిపోయారు. కానీ వారు తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితం బట్టి, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన మాటలను వినకుండా, మాకు మాంసం ఎవరు పెడతారు, మాకు చేపలు ఎవరు ఇస్తారు, మాకు ఆహారం ఎవరు పెడతారు, నీళ్ళు ఎవరు ఇస్తారు, ఈ చవి చారము లేనటువంటి ఈ యొక్క మన్నానే మేము తింటూ ఉన్నాము అని వాళ్ళు ఎప్పుడూ సనిగారు. దేవుని హృదయమును వారు ఎంతగానో గాయపరిచారు. అందుకే యెహోషువ, కాలేబులు తప్ప ఎవరునూ కూడా కనాను దేశంలోనికి ప్రవేశించలేదు. అంటే ఐగుప్తును విడిచినటువంటి జనాంగము లోపల వారి పిల్లలు కనానులో ప్రవేశించారు. కానీ ఐగుప్తును విడిచిన జనాంగములో నుండి 2 మాత్రమే ఇశ్రాయేలీలు వారు కనానులో ప్రవేశించారు, యెహోషువ, కాలేబులు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దినమున ప్రపంచమంతయు కూడా భయభక్తులతో, ఎంతో భారమైనటువంటి హృదయం కలిగి, చాలా దుఃఖపడుతూ, వేదన చెందుతూ, భక్తిగా మనముండి మళ్ళీ యేసు ప్రభువును సిలువ వేస్తున్నాం. అగైన్ వీఆర్
క్రూసిఫైయింగ్ క్రైస్ట్. వేశారా లేదా? 7 మాటలను విన్నారు. ఆరాధన అయిపోయిన తర్వాత మాట్లాడుకునేటటువంటి మాటలు ఎలా ఉంటాయి? 3వ వాక్యం చెప్పినాము, అసలు ఏం చెప్పింది? 5వ వాక్యం చెప్పిన ఆయన అసలు బైబిల్లో నుంచి ఏమైనా చెప్పాడా? ఇలా కామెంట్స్ పెట్టుకొని పాస్టర్ గారిని గట్టిగా మాట్లాడుతూ ఎలాంటి స్పీకర్ను తీసుకొని వచ్చావు ఏంటి అని పోట్లాడడము, హేళన చేయడం తప్ప ఇంకా వేరే ఏమీ జరగడం లేదు. అనగా హృదయములో పశ్చాత్తాపము, అయ్యో నేను మళ్ళీ సిలువ వేస్తున్నాను యేసు ప్రభు, నా హృదయం ఇంకా మారదా? నా జీవిత విధానం మారదా? యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడని నేను అంగీకరించిన దినమున ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందినట్లుగా నేను పాపములో నుంచి, ఈ లోకాధికారి అయినటువంటి అపవాది యొక్క అధికారం క్రింద నుంచి, పాపం అనే దాస్యములో నుంచి విడిపించబడి యేసుక్రీస్తు ప్రభు తాను చిందించినటువంటి ప్రశస్తమైన రక్తము, అనగా ఆయన ప్రాణము, నాకు బదులుగా ఆయన ప్రాణమునిచ్చి నా ప్రాణమును విమోచించిన దేవునికి నేనేమి చెల్లిస్తూ ఉన్నాను? నా జీవిత విధానం ఏ విధంగా ఉంది అని మనలను మనం ప్రశ్నించుకొని సరిచేసుకునే రోజు ఇది. కానీ ఆయనను చంపేస్తున్నాం. మళ్ళీ 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 ఆయనను సిలువ వేసి చంపుతున్నాం. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యేసు ప్రభు ఎందుకు మరణించాడు? ఆయన ఎందుకు మరణించాడు? ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొందాలి అని అంటే రక్తము చిందింపబడాలి. రక్తమే పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తుందని లేవ్యకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతాం. అక్కడ వాళ్ళు ఒక్కొక్క గృహమునకు దాదాపుగా అందరూ వారు ఆ గొర్రెపిల్లను తీసుకొని వధించి ఆ రక్తమును తమ ద్వారబంధముల మీద, నిలువుకమ్మీల అడ్డకమ్మి మీద ఆ యొక్క రక్తమును వారు చిలకరించారు కదా. మనము అనగా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు, తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడినటువంటి పాపి యేసును రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన పాపి కాడు, పవిత్రుడు. దేవుని బిడ్డగా చూస్తాడు. దేవుడు ఆయనను దేవుని బిడ్డగా ఆ పాపిని చూస్తాడు. కాబట్టి అతడు పాపి కాడు. యేసు రక్తం చేత కడగబడి విమోచింపబడిన తర్వాత మన యొక్క జీవిత విధానం ఎలా ఉన్నది? మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది? అయితే ఆయన చిందించినటువంటి రక్త ప్రోక్షణ క్రింద నీవు నేను ఉన్నట్లయితే బల్లలో మనము పాలిభాగస్తులమై హోలీ యూకరిస్ట్ లేకపోతే ప్రభుభోజన సంస్కారంలో మనము యేసుక్రీస్తు ప్రభు శరీరంలో గుర్తుగా రొట్టెను, రక్తంలో గుర్తుగా ద్రాక్షారసం తీసుకొని ఆయన మరణమును మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. అనగా యేసు ప్రభువా, ఆ దినమున నీవు మరణించి తిరిగి లేచావు, ఇదిగో నీవు నా కొరకు మరణించావని నన్ను నీవు
లేపావని నేను విశ్వాసముతో ఈ యొక్క నిత్య జీవమును నీవిస్తానని వాగ్దానం చేశావు కనుక ఆ నిత్య జీవమును కలిగి ఉండుటకై ఈ రొట్టెని తినుచూ ఉంటున్నాను. నీతిమంతునిగా తీర్చే రక్తము చిందించావు కాబట్టి నేను నీతిమంతునిగా నీతిమంతురాలినిగా తీర్చబడి ఉన్నానని ఈ రక్తము నేను తీసుకొంచుంటున్నాను ప్రభా, గుర్తుగా ఈ వైన్ తీసుకొంచున్నానని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మన యొక్క శరీర ప్రాణాత్మలను విడిపించడానికి, కాపాడడానికి వచ్చినటువంటి ఆ యొక్క దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నీవు నేను మళ్ళీ మళ్ళీ సిలువ వేస్తూ ఉన్నామా? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఆ యొక్క పాస్ఓవర్ ల్యాంబ్ అనగా పస్కా బలి పశువును ఏదైతే వారు సంహరించారో ఆ విధంగా ఇప్పుడు యేసు ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు అనగా ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని నమ్మి విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడు, ఆయనే నా పాపములకు విమోచన కలగజేశాడు, నా పాపములకు ఆయనే ప్రాయశ్చిత్తం చేశాడు, నా పాప దోషముల అపరాధముల యొక్క శిక్ష నా మీద నుంచి తీసివేసి ఆయన మీద వేసుకొని నన్ను నీతిమంతునిగా నీతిమంతురాలినిగా అనగా నేను ఎన్నడూ ఏ విధమైనటువంటి పాపము కానీ దోషము కానీ అపరాధము కానీ చేయలేదు, దేవునితో సమానమైనటువంటి నీతిని నేను కలిగి ఉన్నాను, అది క్రీస్తు యేసు వలన నాకు కలిగినది అనే విశ్వాసముతో మనము మన జీవిత యాత్రను సాగించుటకు యేసు క్రీస్తు ప్రభువే నీకు నాకు ఆయనను నమ్మిన వారందరికీ పస్కా బలి పశువై ఉన్నాడు. దేవుడి నామం నాకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తే 2వ భాగంలో మన పస్కా బలి పశువు అయిన క్రీస్తు వధింపబడి ఉన్నాడని వ్రాయబడి ఉంది. ఎస్, దాస్యములో నుంచి, బాధలలో నుంచి, అధికారము క్రింద నుంచి విడుదల పొందడానికి ఏ విధంగానైతే ఇశ్రాయేలీయులు రక్తమును చిందించారో ఆ విధంగా మనము కూడా విడుదల పొందాలి అని అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల అయిన క్రీస్తు యేసు యొక్క రక్తము మాత్రమే మనల్ని విడిపిస్తుంది. గత సంవత్సరము గుడ్ ఫ్రైడే రోజు ఎంతగానో ఏడ్చాం, కన్నీరు కార్చాం, 40 days ఫాస్టింగ్ ఉన్నాం. ఏ తప్పిదమును చేయను, అబద్ధాలు మాట్లాడను, దొంగతనం చేయను, మోసం చేయను, అపవిత్రమైన క్రియలు ఏవి చేయను అని మొక్కుబళ్ళు చేసుకున్నాం. ఈస్టర్ అయిపోయిన తర్వాత, ఈస్టర్ రోజే అనుకోండి, పోయిన సంవత్సరము గుడ్ ఫ్రైడే నుంచి ఈ గుడ్ ఫ్రైడే వరకు జీవిత విధానం ఏ విధంగా ఉంది? దేవునికి ఇష్టమైనటువంటి జీవితంను మనం జీవిస్తూ ఉన్నామా? నిర్గమకాండము 12వ అధ్యాయం 1-28 వచనాలను చూస్తే అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా వారు నశించిపోయారు. దే పెరిష్డ్.
సంహరింపబడ్డారు. ఎందుకు అనంటే రక్తము ప్రోక్షణ క్రింద వారు ఉన్నారు, కానీ తమ జీవిత విధానము ఆ విధంగా లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితమును వారు జీవించారు. దేవునిని మళ్ళీ 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 శోధించారు. లోబడనొల్లని ప్రజల వైపునకు దినమెల్లయూ నా చేతులు చాపించానంటాడు దేవుడు. కాసేపు ప్రార్థనలో చేతులు ఎత్తి ఇలా ఉండమంటేనే 10 సార్లు ఇలా అనుకొని ఇలా అనుకుంటారు. చాలామంది చేయెత్తమంటే ఎత్తరు ప్రార్థనలో. దేవుడు ఏమంటున్నాడంటే, నీ కొరకు నేను వేచి చూస్తున్నాను, నీవు నశించిపోవట నాకు ఇష్టం లేదు, నీవు పాపమునకు పాపం సమకూర్చుకొని నీవు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నీవు నా దగ్గరికి రావాలని నేను నా కుమారుని పంపించి మార్గం చూపించాను నీకు. పశ్చాత్తాపపడి మారు మనసు పొందు, నేను నిన్ను క్షమించి చేర్చుకుంటాను అని దేవుడైన యెహోవా చేతులు చాపించాడు. యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో ఈ దినములను జ్ఞాపకం చేసుకున్నావు కదా, సిలువ వేయబడ్డారు, సూదిలాంటి మేకులతో గుచ్చారా ప్రభువా నిన్ను, నీ పక్కలో బల్లెంతో పొడిస్తే రక్తము కారిందా ప్రభువా, నీ కాళ్ళలో మేకులయ్యా, నీ తల మీద ముళ్ళ కిరీటమయ్యా. అవన్నీ ఎవరు పెట్టిండ్రు? మానవుని యొక్క పాపపు ఆలోచనలు, చేతులతో చేసినటువంటి అపరాధములు, అక్రమమైనటువంటి క్రియలు, పరిగెత్తే పాదాలు, వ్యభిచారం చేయడానికి, మోసం చేయడానికి, దొంగతనం చేయడానికి, దోచుకోవడానికి పరిగెత్తినటువంటి పాదాలు, దాక్కోవడానికి కూడా చాలామంది పరిగెత్తుతూ ఉంటారు. ఇలా ఆయన పాదాలలో మేకులు, ఆయన చేతులలో శీలలు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం అని ఏడ్చామే. మరి ఏంటి మన జీవితంలో మార్పు? యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అనంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం గమనించినట్లయితే, మరణములో నుండి జీవములోనికి నన్ను దాటించాడు. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. ఆ నిశ్చయత మనందరికీ ఉండాలి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 and verse 24. మరణములో నుండి జీవములోనికి మనల్ని దాటించిన దేవుడు. నీవు దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నావేమో, జారిపోతున్నావేమో, విశ్వాసములో సన్నగిల్లిపోతున్నావేమో, జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించి చూసుకుందాం. ఆ దినమున ఆ యూదా అధికారులు, సైన్యము యేసు ప్రభువును సిలువ వేసింది, కానీ ఈ దినము వరకు కూడా దేవుని బిడ్డలే ఆయనను సిలువ వేస్తున్నారనేది సత్యం. ఎందుకు అనంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, డూ యు నో యువర్ పొజిషన్? నీవు పాపములో నుంచి లేపబడిన తర్వాత, క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం చేత కడగబడి విమోచింపబడిన తర్వాత, నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చబడిన తర్వాత, వేర్ ఆర్ యూ? నాట్ ఇన్ ద గటర్. ఆ పాపపు రొంపిలో, పాపపు ఊబిలో, త్రాగుడనే యొక్క ఊబి లోపల, వ్యభిచారం అనేటటువంటి ఊబి లోపల, మోసము, అబద్ధములు, ఇవన్నీ చేస్తూ దేవుడా దేవుడా అనేటటువంటి హృదయం ఉంటే, నీవెక్కడున్నావు?
నీ స్థితి నీకే తెలుస్తుంది, నా స్థితి నాకే తెలుస్తుంది. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, పరలోకమందు కూర్చోబెట్టాడు నిన్ను నన్ను. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. మరణములో నుంచి జీవంలోనికి దాటించాడు, పరలోకంలో కూర్చోబెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అక్కడి నుంచి జంప్ చేసి వస్తున్నాం కిందికి, మళ్ళీ ఆ బురదలో. పంది బురదలో దొర్లునట్లుగా పేతురు భక్తుడు అంటాడు కదా, కుక్క తన వాంతి వైపు తిరుగునట్లుగా అని ఆ యొక్క ఇశ్రాయేలుతో మాట్లాడతాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఆ దినమున ఇశ్రాయేలీలు నిర్గమం చేశారనగా డిపార్చర్. వారు ఆ స్థలమును విడిచి వారు ఇంకా వేరే స్థలములకు వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథములో ఒక సత్యమును మనం చూస్తాం. అదేమిటి అని అంటే, రూపాంతరపు కొండ. టీవీలో చాలా బాగా చూపిస్తారు. అట్రాక్షన్ అంటే మనం అక్కడికి వెళ్ళాలి, ఇశ్రాయేల్ దేశం దర్శించడానికి రిజిస్టర్ చేయించుకోవాలి, అప్పు చేసైనా సరే వెళ్ళాలి అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడ వెళ్ళిన మార్పు ఏమైనా కనబడుతుందా? లూకా సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళాడు. అప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, వీళ్ళేమో నిద్రిస్తున్నారు. ఇది రెండోసారి. 2 సార్లు మనం బైబిల్లో చూస్తాం శిష్యులు నిద్రిస్తున్నట్లుగా. ఒకటి గెచ్చమైన తోటలో, ఇక్కడ కొండ మీద. వారి కన్నులు నిద్రతో భారంగా ఉన్నాయని రాయబడి ఉంది. యేసు ప్రభు ప్రార్థిస్తూ ఉంటే ఏం జరిగింది? ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు నేను మనము దేవుని సన్నిధానములో ఈ గుడ్ ఫ్రైడే రోజు కూర్చొని ఆయన మరణ శ్రమల పునరుత్థానం గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము కూడా అదే విధంగా రూపాంతరము చెందుతూ ఉండాలి. రూపాంతరపరచు ప్రభువా, ఇంకా నా లోపల ఏమైనా నీకు ఆయాసకరమైన ఉన్నదా తీసివేసేసే మనం అడగాలి. ఆ విధంగా మనము మార్పు చెందుచు క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడుచు ఉంటే, ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, జాగ్రత్తగా బైబిల్ వాక్యాన్ని చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయము 30-31 వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 9 verses 30 and 31. ప్లీజ్ రీడ్. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి. వెళ్ళారు నలుగురు, ఇంకిద్దరు వచ్చారు. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుంటిరి. ఎవరు వారు? వారు మోషే, ఏలియా అనువారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. యెహోవాను ఘనమైన నామం గల దేవుడు, మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి ఆయన చూపుచున్నటువంటి కృప, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యములు గ్రహిస్తున్నావా? కాలు బాగైంది, చేయి బాగైంది, నేను టైట్ ఇస్తే నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి, నేను 10,000 ఇస్తే నాకు ఈ విధంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చాయని చెప్పుకోవడానికి మాత్రమే మన క్రైస్తవ జీవితం సరిపోతూ ఉన్నది. అంతే. మోషే, ఏలియాలో మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడారు? మోషే, ఏలియాలో. తండ్రి అయిన దేవుడు మోషే, ఏలియాలను ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి? ఎందుకు అని అంటే 31వ వాక్యం. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఏం చేయబోతున్నాడు యేసు ప్రభు? మోషే, ఏలియాలు మాట్లాడినప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వము నిర్గమము. యేసు ప్రభు చేసేటటువంటి నిర్గమం అనగా డిపార్చర్. మోషే, he did not depart, నడిపించాడు.
కానీ ఇక్కడ యేసు ప్రభు ఆయన డిపార్చర్ అనగా విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి పరలోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనే మార్గమై ఉన్నాడు నీకు నాకు మనందరికీ. కాబట్టి మనము కూడా ఒక దినమున చాలా త్వరగా రాబోతూ ఉన్నది. ఒక దినమున ఆయన మహిమలో మధ్యాకాశంలో మనుష్య కుమారుడు కనబడినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి లోపల నుంచి యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడి విమోచింపబడిన వారు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నటువంటి వారందరూ కూడా వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే కనాను వైపునకు సాగిపోయారో ఆ విధంగా మనము కూడా ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది నిర్గమం. యేసు ప్రభు చేస్తున్నటువంటి డిపార్చర్. ఆయన శిలువ మీద చనిపోయి పాతిపెట్టుబడి 3వ దినాన తిరిగి లేచి ఆ తర్వాత పరలోకమునకు ఆరోహణమైపోయాడు కదా. ఈ మరణ పునరుత్థానములు ఏవైతే ఉన్నవో ఆయన పస్కా బలి పశువుగా వధింపబడి ఆయన రక్తమును మనకిచ్చాడు, అనగా ఆయన ప్రాణమును మనకిచ్చాడు. అది నీ గృహం యొక్క ద్వారబంధముల మీద ఉన్నదా ఆయన ప్రాణము? నీవు ఆయన యొక్క రక్తమును నీవు తీసుకొని విశ్వాసము ద్వారా నేను పవిత్రపరచబడి ఉన్నాను, పరిశుద్ధపరచబడి ఉన్నాను, నా దోషములు అపరాధములు పాపములన్నీ కూడా ఈ రక్తము కడిగి విమోచించి పరిశుద్ధపరిచింది అని నిశ్చయతతో నీవు జీవిస్తూ ఉన్నావా లేదా? లేకపోతే ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే అరణ్యంలో రాలిపోయారో ఆ విధంగా క్రీస్తు నామమును ధరించామని చెప్పుకొని ఇష్టానుసారమైన జీవితం జీవించేవాళ్ళు, నామకార్థముగా ఈ యొక్క పండుగలను ఆచరించేటటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఆయనను మరలా సిలువ వేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు భూమి మీద. యేసు క్రీస్తు ప్రభు he departed and I am going to depart very soon. That is what the Bible says as rapture. Rapture అనే మాట లేదు కానీ we'll be caught up. యేసు ప్రభు చేస్తాడు ఈ దినమున. హల్లెలూయా. ఆర్ యు రెడీ? సిద్ధపడి ఉన్నావా? ఆయన ఇప్పుడు కనబడితే అయ్యో ప్రభువా నా పాపాలు క్షమించమంటే ఇప్పుడు క్షమించాడు. నీకు ఇంతవరకు సమయం ఇచ్చాడు జీవితంలో మార్చుకోవడానికి, దేవుడు నిన్ను నడిపించడానికి. ఆయన ముందుగా వెళ్ళాడు. ప్రథమ ఫలము క్రీస్తే. ఆ తర్వాత మనము ఆయన తర్వాత వరుసలో ఉండాలి. అలాంటి జీవితం జీవించుటకు ప్రభు మనలను బలపరిచి చేయి పట్టుకొని నడిపించునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమును వారు అంగీకరించి జీవితంలో మార్చుకొని ఆ తర్వాత వారు ఆయన యొక్క ప్రాణమును కాళ్ళతో త్రొక్కితే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్లుగా వారిని మరలా నూతన పరచుట అసాధ్యము, వారు మారు మనసు పొందుట అసాధ్యమని చెప్పావు. అవును, ఆ విధంగా నాలో ఏమైనా స్టబర్నెస్ ఉంటే, నాలో ఏమైనా మెడ బిరుసు స్టిఫ్ నెక్డ్ స్వభావం ఉంటే, నాలో ఏమైనా నీకు విరోధంగా రిబెలియన్ అనగా నీకు విరోధంగానే ఎదురు తిరిగితే నన్ను ఇప్పుడే క్షమించు. ఇంకా ఎవరైనా నన్ను కూడా క్షమించమని నాతో ఏకీభవించి ప్రార్థిస్తుంటే వారిని కూడా క్షమించు. ఎందుకంటే మేము ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాం.
నా పౌరసత్వము పరలోకమందు ఉన్నది. కాబట్టి ఈ దినమున నీ మరణమును శ్రమలను జ్ఞాపకం చేసుకొని నేను కూడా క్రీస్తుతో కూడా చనిపోయి దేవుని ఆత్మ ఆయన లేపినప్పుడు నన్ను కూడా ఆయనతో లేపాడు, ఇప్పుడు నేను సజీవుడను అనే విశ్వాసముతో ఈ జీవితయాత్రను సాగించే కృప చూపి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.